తెలంగాణలో ఫేమస్ అయినటువంటి స్వర్ణగిరి దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది హైదరాబాద్‌కు 47 కిలోమీటర్ల దూరంలో, భువనగిరి జిల్లాలో మానేపల్లి హిల్స్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని శ్రీవారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. అయితే ఆలయ ప్రత్యేకతల గురించి తెలుసుకున్నట్టయితే, మన ప్రధాన దేవాలయంలో 12 అడుగుల పొడవైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది నిలువెత్తు నిదర్శనంగా మనకు కళ్ళ విందుగా ఉంటుంది. ఈ ఆలయ శిల్పకళ అనేటువంటిది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ శిల్పకళతో పోలి ఉంటుంది. ఇక్కడ మధ్యలో స్వర్ణగిరి దేవాలయం మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్‌లో మెట్లతో కూడిన చెరువులో జలనారాయణ స్వామి అనేటువంటి స్వామి మనకు దర్శనమవుతూ ఉంటాడు. ఇక్కడ ఆలయంలో 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. బ్రహ్మరథం అనేది ఆలయ ప్రత్యేకతల్లో ఇది ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని మనం సందర్శించడానికి వర్షాకాలము మరియు శీతాకాలము అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ సాయంత్రం వేళల్లో రంగురంగుల లైటింగ్‌తో, విద్యుత్ దీపాలతో మెరిసిపోయే వాతావరణం మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వారాంతరాల్లో అంటే వీకెండ్స్‌లో మనకు శని, ఆదివారాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా రద్దీ ఉంటుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, ఫ్యామిలీలతో చాలా సంతోషంగా గడపడానికి ఇక్కడికి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఫోన్ లోపలికి తీసుకువెళ్ళడానికి అయితే అనుమతి లేదు. మనం చూస్తుంటాం ఈ మధ్యలో ఏ ఆలయంలో కూడా ఫోన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ ఫోన్‌లు పెట్టడానికి బయట లాకర్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ ఫోన్ లాకర్ పెట్టేసి మనం లోపలికెళ్ళొచ్చు. అయితే ఆలయ సందర్శనకు మనం మంచి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్తే దేవుని కృపకు మనం బాధ్యులం కావచ్చు. సో, ఆలయ సందర్శనకు ఒక రోజును మీరు కూడా కేటాయించుకొని మీ కుటుంబ సభ్యులతో మీ సొంత వాహనంలో గానీ, లేకపోతే మన ఆర్టీసీ వ్యవస్థ ఉన్నటువంటి బస్సుల్లో గానీ రావచ్చు. ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి చోటు. ఇక్కడ చూసుకున్నట్టయితే భక్తులకు ప్రసాదంగా ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మంచినీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం చూసుకున్నట్టయితే మొత్తానికి 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ భువనగిరి జిల్లాలో కట్టించడం జరిగింది. ఇది కట్టిన కొన్ని రోజుల్లోనే చాలా ఫేమస్ అయిపోయింది. కాకపోతే ఈ ఆలయం నిర్మించడానికి దాదాపుగా 7.5 సంవత్సరాల టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళే గానీ, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలనే గానీ ఒక జీవం పోసుకున్నట్టుగా నిర్మించడానికి ఇంతకాలం పట్టింది. సో,